సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మన చుట్టూ రోజు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అదేవిధంగా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని చూస్తూ ఉంటాం. ఇవన్నిటిపైన ఒక డౌట్ అనేది మన మైండ్స్లో తిరుగుతూనే ఉంటుంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది. వీటన్నింటిపైన నిక్కచ్చిగా నిస్వార్థంగా మాట్లాడే తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఈరోజు మన నేటి వాస్తవంలో మనతో ఉన్నారు. ఆవిడని అడిగి అసలు సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ మీద మొత్తం పూర్తి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, నిజమైన ఆస్తి అంటే ఈ రోజుల్లో చూస్తున్నాము, అన్నదమ్ములు విడిపోతున్నారు, అక్క చెల్లెళ్ళు విడిపోతున్నారు, కుటుంబ అంటే తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో డ్రాప్ చేయడం అండి, ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ తీసుకుంటే బంధం నిజమైన ఆస్తా, లేకపోతే డబ్బులు ఉంటేనే నిజంగా వాళ్ళు ఆస్తిపరులు అంటారా? కాలాన్ని బట్టి అభిప్రాయాలు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు ఏంటంటే నిజమైన ఆస్తి అంటే 10 మందితో కలిసి ఉండడమే అదే పెద్ద ఆస్తి అనుకునేవారు. ఉమ్మడి కుటుంబాలు అదే పెద్ద ఆస్తి. ఇప్పుడు చిన్న కుటుంబాలు, ఒకరికి ఒకరికి పట్టలేదు. అలాగే డబ్బుకి ప్రాధాన్యత ఎప్పుడైతే వచ్చిందో నిజమైన ఆస్తి డబ్బులా బంధం అంటే ఇప్పుడు డబ్బులనే చెప్పాలి ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే సొంత అన్నదమ్ములే రోడ్డెక్కి కొట్టుకుంటున్నారు, తల్లి పిల్లలే గొడవ పడుతున్నారు, హత్యలు జరుగుతున్నాయి ఆస్తి తగాదాల్లో, కోర్టుకి ఈ హోరాహోరీ పోటాడుకుంటున్నారు ఎకరం స్థలం కోసమని. ఎందుకని అంటే నాకు ఈ ఎకరం ముఖ్యం కాదు, నా అన్నదమ్ములే నాకు ముఖ్యం, నా తల్లిదండ్రులే నాకు ముఖ్యమని ఎవరు అనుకోవట్లా. డబ్బుంటే ఎలా అయినా బతకచ్చు, అన్నేంటి తమ్ముడేంటి అన్న భావన ఎప్పుడైతే పెరిగిపోయిందో ప్రజెంట్ జనరేషన్లో మాత్రం డబ్బే ఆస్తి, డబ్బే ముఖ్యం అని చెప్పుకోవాలి. ఒకప్పుడు ఏంటంటే బంధుత్వానికి ప్రాధాన్యత ఉండేది. డబ్బు పోయినా పర్వాలేదు, చుట్టకాలు నిలబడాలి, బంధుత్వం నిలబడాలి అనేది ఉండేది. ఇప్పుడు లేదు అది. అందుకని ఎవరికైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నాకు డబ్బు ముఖ్యం కాదు, మనుషులు ముఖ్యం. డబ్బుతో నువ్వు చాలా కొనగలవు, కానీ చాలా కొనలేనివి కూడా ఉన్నాయి. ప్రేమ, ఆప్యాయత, అనుబంధం, బంధం ఇవన్నీ డబ్బుతో రావు. మార్కెట్లోకి వెళ్ళి నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చి నాకు చెల్లెలు కావాలి అంటే వస్తుందా? రాదు కదా. నీ రక్తం పంచుకు పుట్టిందే నీ చెల్లెలు అవుతుంది. దానికి ఆస్తి ఉండని లేకపోయినా అది నీ చెల్లెలే. అలాగా బంధం, అనుబంధం అనేది ఎంతసేపటికి డబ్బుతో ఈ రోజుల్లో ముడిపడి ఉంది. కానీ నిజమైన ఆస్తి ఏంటంటే నా వాళ్ళు అన్నది నిజమైన ఆస్తి. నీ వాళ్ళు అన్నది తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీ వాళ్ళు అన్నదే నీ ఆస్తి. ఎందుకంటే కష్టం సుఖం ఏదైనా వస్తే నీ వాళ్ళు నీ తోడు కావాలి. ఏదైనా కష్టం వస్తే ఎంతో ఏడుస్తాం, బాధపడతాం. కానీ అలాంటప్పుడు ఓదార్చే ఒక మనిషి కావాలని కోరుకుంటుంది మనసు. అదే నీ వాళ్ళన్న వాళ్ళు ఉంటే నీకు ధైర్యం చెప్తారు, నిన్ను ఓదారుస్తారు, 4 రోజులు నీతో పాటు ఉండి ధైర్యం చెప్పి నీకు తోడుగా ఉంటారు. అది చాలా అవసరం కదా. కానీ ఈ రోజుల్లో అలా అంటే అమ్మో నన్ను అప్పుడు చూసుకున్నారు, ఏమడుగుతారో, నా ఆస్తిలో వాట అడుగుతారో లేకపోతే నాదంటే డబ్బులు అడుగుతారో అని చెప్పేసి అన్న భయపడుతున్నారు కదా. అదే భయపడుతున్నారు, ఎందుకంటే డబ్బు ముఖ్యం కాబట్టి. నీకు అన్నా చెల్లెలు కావాలా, డబ్బు కావాలంటే డబ్బే కావాలంటారు. అన్నా చెల్లెలు అక్కర్లే, డబ్బే కావాలి. డబ్బుంటే ఏదైనా కొనుక్కోవచ్చు, డబ్బుంటే సౌకర్యాలు వస్తాయమ్మా, డబ్బుంటే చాలా సౌకర్యాలు వస్తాయి. కానీ ఆత్మీయ బంధం అనేది రాదు, పేగుబంధం అనేది రాదు. కన్న తల్లి పేగుబంధం, దాన్ని తెంచేసుకుని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేసి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారంటే ఎలా వదిలిపెడుతున్నారు? దాన్ని పోషించలేకో, దానికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకో, దానికి ఖర్చు పెట్టడం ఇష్టం లేక మెయిన్. అంచేత పేగుబంధం, డబ్బు, ఈ బంధాలన్నీ కూడా ఒట్టి అమ్మక అయిపోయాయి. డబ్బు ఉంటే ప్రపంచం అంతా కూడా మన చేతిలో ఉంటుంది. కానీ ఎప్పుడు మనం అదే స్టేజ్ లో ఉన్నాం కదా అమ్మా. డబ్బు ఎప్పుడు ప్రతిసారి మన దగ్గరే ఉండదు కదా. రేపటి గురించి ఎవరు ఆలోచించట్లా. ఈ రోజులో 3 బండి మీద బర్రమని వెళ్ళిపోతుంటారు. 3 వెళ్ళకూడదు, లెక్క ప్రకారం 2 వెళ్ళాలి. ఎంతమంది ఆలోచిస్తున్నారు? 3 వెళ్ళిపోతుంటే ఆ పోలీసుడు 100 రూపాయలు పుచ్చుకొని వదిలేస్తాడు, కానీ వాళ్ళు ఎందుకు పట్టుకోవట్లా? పట్టుకునే వాళ్ళు ఉండొచ్చు, అలా పట్టుకోని వాళ్ళు కూడా ఉన్నారు కదా. లైసెన్సులు లేని వాళ్ళు కార్లు నడుపుతున్నారు. ఎలా నడుపుతున్నారు చెప్పు? వాడు దొరికితే 1,00,000 2 లక్షలు ఇచ్చి విడిపించుకుంటారే కానీ పిల్లాడిని వాడికి కారు తాళం ఎందుకు ఇచ్చామని ఎవరు ఆలోచిస్తున్నారు? సంపన్న కుటుంబాల్లో. లేని కుటుంబాల్లో 3 ఎందుకు వెళ్తున్నారు? ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటించరు? ఇక్కడే ఉంది రెడ్ సిగ్నల్, మా ఇంటి దగ్గరే. అవునా? మేము అక్కడెక్కడ టర్నింగ్ దగ్గర ఆగిపోతాం. ఇదంతా ట్రాఫిక్కే. ట్రాఫిక్ ఓకే, కానీ లెఫ్ట్ సైడ్ దారి వదలాలని తెలియదా? ట్రాఫిక్ రూల్స్ ప్రకారం లెఫ్ట్ సైడ్ దారి వదిలి మిగతా ప్లేస్లో మీరు ఉండాలి. ఇక్కడ మా గుమ్మం ఇక్కడ ఉంది, గుమ్మం వెనక ఆగిపోతాం, అరగంట ఉంటాం ఇక్కడ. ఇది అయ్యి సిగ్నల్ అయ్యి మళ్ళీ మాకు గ్రీన్ సిగ్నల్ రావాలి, మా ముందు బళ్ళన్నీ కదలాలి. లెఫ్ట్కి రైట్ వదలాలి అని ఎవరికి తెలియదు? అందరూ చదువుకున్న వాళ్ళే, అందరికీ తెలుసు. కానీ మన సౌఖ్యం,
మనం ఇక్కడ ఉంటే తొందరగా వెళ్తాం, ఆ వెనకుంటే ఎక్కడో క్యూలో నిలబడాలి, మనం తొందరగా వెళ్ళిపోవాలి. ప్రతి వాడికి తొందర 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 తొందరే కానీ మనం ట్రాఫిక్ రూల్స్ పాటిద్దామన్న పరిజ్ఞానం ఒక్కళ్ళకి లేదు. ఇక్కడ ఇదే చిన్న ఉదాహరణ, నీకు అక్కడ ఉంటాడు పోలీసు. అమ్మ ఇప్పుడు మీ జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి చూస్తే మీరు అంటున్నారు బంధమే నిజమైన ఆస్తి అని చెప్పేసి. నిజం. ఇప్పుడు చూస్తేనేమో అది ఉండట్లే కదా, ఒక్కసారి కంపారిజన్ చేస్తే ఎలా ఉంటుందమ్మా? డబ్బే నిజమైన ఆస్తి ఈ రోజుల్లో, బంధమే నిజమైన ఆస్తి ఆ రోజుల్లో. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. నాడు నేడు చూసుకుంటే ఆ రోజుల్లో బంధం ముఖ్యం, రక్త సంబంధం ముఖ్యం, ఆస్తులు ముఖ్యం కాదు. ఈ రోజుల్లో ఆస్తులు ముఖ్యం, రక్త సంబంధం ముఖ్యం కాదు. రక్త సంబంధం ముఖ్యమైతే బంధంలో మీరు ఎలా అంటే కమిట్ అయి ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటున్న బంధాలన్నీ మనము మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. చాలా భయంకరంగా కూడా ఉన్నాయి. చాలా అవస్థలు కూడా ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు, చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, చంపేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ అప్పుడు ఒక అంటే అక్క అంటే ఒక పెద్దరికం, అన్న అంటే ఒక పెద్దరికం. బలగం అనేది అప్పట్లో బలగానికి ప్రాధాన్యత ఉండేది. అంటే 10 మంది నా దగ్గర ఉన్నారు అంటే నాకు ఒక బలం, అది బా నాకు చాలా బలం. ఇప్పుడు ఎవ్వరు అక్కర్లేదు, నేను ఒక్కడిని ఉంటే చాలు. సింగిల్. ఇప్పుడు చిన్న ఫ్యామిలీస్ వచ్చేసాయి, భార్యాభర్తలు వచ్చేసారు, అన్న లేరు, తమ్ముళ్ళు లేరు, చెల్లెళ్ళు లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవరూ లేరు. నేను నా ఫ్యామిలీ, నేను నా ఫ్యామిలీ అంటే నేను నా భార్య, లేదా నేను నా భర్త, నా పిల్లలు, వీళ్ళే ఫ్యామిలీ. అప్పుడు ఒక కష్టం వచ్చింది అంటే ఎలా ఉండేది, ఇప్పుడు కష్టం వచ్చింది అంటే ఎలా ఉంటుంది? అప్పుడు ఒక కష్టం వస్తే 10 మంది బంధువులు వచ్చేవారు. 10 మంది బంధువులు వచ్చి మేము ఉన్నామని అందరూ ఇప్పుడు నా పెళ్ళి అయిందనుకో, మా ఇంటి నిండా చుట్టాలు. ఆ రోజుల్లో వంట మనుషులు పెట్టుకోవడాలు లేవు. వాళ్ళు పచ్చడి నూరేవాళ్ళు, వాళ్ళు కూర తరిగేవాళ్ళు, వాళ్ళు వంట చేసేవాళ్ళు. అందరూ తలో చెయ్యి వేసి వంట చేసుకోవడమే తెలుసు. కానీ మేము వచ్చాం ఇప్పుడు ఇల్లు అంటే ఎవరికి వాళ్ళకి రూములు, సపరేట్ రూములు కావాలి. అబ్బో, ఒక హోటల్ బుక్ చేస్తే 10 రూములు మా చుట్టాలకి, 10 రూములు మగపెళ్లి వారికి. ఎవ్వరూ కూడా ఎంత మాత్రము ఇలా పూర్వం 4 చేపలు వేస్తే ఇలా చుట్టాలందరూ పడుకునేవాళ్ళు. ఇప్పుడు లేదు కదా, అసలు ఆ కల్చరే పోయింది. కన్న పిల్లలే పడుకోవట్లా, రూములు ఉంటేనే వస్తారు. రూములు కూడా ఉంటే వస్తారో లేదో కూడా తెలియదు. మా ఇంట్లోనే మాకు కంఫర్ట్గా ఉంటుంది. అంచేత బంధం అనేది ఒకప్పుడు ఆత్మీయత, 10 మందితో కలిసి ఉంటేనే బలమైన ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఎవ్వరు ఒక్కరే హాయిగా మేము ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తింటాం, మాకు మేమే అంతే. అప్పుడు సంపాదన కూడా అంత ఉండేది కాదు కదా అమ్మ, సంపాదన కూడా ఉండేది కాదు, తక్కువ ఉండేది. తక్కువ ఉన్నా సరే ఈ బలగంతో చాలా బలంగా ఉండేది బంధం. ఒక పెళ్ళి అయిందంటే 10 మంది చుట్టాలు వచ్చారంటే 10 రోజులు, 15 రోజులు, 16 రోజులు పండుగ దాకా ఉండే చుట్టాలు ఉండేవారు. దూర చుట్టాలు వెళ్ళిపోయినా దగ్గర చుట్టాలు అందరూ ఉండేవారు. అసలు వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి మనం తిండి పెడుతున్నాం అన్న భావన పెట్టేవాళ్ళలో కూడా లేదు. అయ్యో అప్పుడెలా వెళ్ళిపోతా 16 రోజులు పండుగ వెళ్ళకుండా అని వీళ్ళు అనేవాళ్ళు, వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇలా పెళ్ళైతే సాయంత్రంకే రైలెక్కేస్తున్నారు కదా. ఉండాలని వీళ్ళకి లేదు, ఉండమని వాళ్ళు అంటలేదు. వీళ్ళందరినీ ఎక్కడ పెట్టుకుంటాం, ఇంట్లో చోటు ఇది మనకి, వెళ్ళిపోతేనే మంచిది అని వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు కూడా మనకి ఎందుకు వచ్చింది, మన పని అయిపోయింది కదా వెళ్ళిపోదాం అని వాళ్ళు అనుకుంటున్నారు. అంచేత అందుకనే కష్టాలను తట్టుకోలేకపోతున్నారు. కష్టం వచ్చినప్పుడు అప్పుడు మీరు అన్నట్టుగా చాలా మంది ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు ధైర్యం చెప్పడానికి 4 మనుషులు ఉండేవాళ్ళు. కౌన్సిలింగ్ అని ఇవాళ పేరు పెడుతున్నాం, కానీ ఆ రోజుల్లో కౌన్సిలింగ్ అంటే తెలియదు, కానీ ధైర్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. అదే ఇప్పుడు కౌన్సిలింగ్ అని మనం అంటున్నాము, ధైర్యం చెప్పేవాళ్ళని అప్పుడు అంటున్నాం. ఆ ధైర్యం చెప్పే మనిషి ఏదో పరీక్ష పోతే పోయింది లేరా, రేపు ఇంకొకటి కట్టుకుంటావు, ఈ పరీక్ష ఒకటేనా ఏంటి జీవితంలో, బ్రహ్మాండంగా పాస్ అవుతావు, నీకు ఎందుకు మేము ఉన్నాం కదా, నేను ట్యూషన్ పెడతాలే అని ఏదో ఒక ధైర్యం చెప్పి ప్రోత్సహించేటువంటి పేరెంట్స్, దగ్గర బంధువులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు లేరు, ఎవరు లేరు. అమ్మ నాన్న చెప్తే ధైర్యం చెప్తారు, లేదా ఏదో ఫెయిల్ అయ్యావా అని 2 తిడతారు. ఎటు పోతుందో చెప్పలేము వాళ్ళ మైండ్. అందుకని ప్రతి మనిషికి నాన్న మనుషులు ఉండాలి. నీకు నేను ఉన్నాను అండ. ఇప్పుడు తోడున్నాడా తోడు కోసం ఎందుకు ఏడుస్తున్నారు? డబ్బులు ఉన్నా కూడా, డబ్బులుండి కార్లలో వచ్చేవాళ్ళు బోల్డు మంది ఉన్నారు. వాళ్ళు కూడా తోడు ఎందుకు కోరుకుంటున్నారు? నా డబ్బే నా జీవితం, నేను 10 మంది మనుషులను పెట్టుకుంటా. నువ్వు 10 మంది కాదు 1000 మంది మనుషులను పెట్టుకో, నీ మనిషి అన్న మనిషి ఒకరు ఉండాలి. దానికోసమే నీ మనసు ఆరాటపడుతుంది. ఆ తోడు కోసమే ఇంతమంది జనం వస్తున్నారు. నీకు వంట మనిషి కావాలంటే పెట్టుకోగలుగుతావు, ఆవిడ వండుతుంది వెళ్ళిపోతుంది. పని మనిషి కావాలంటే పెట్టుకుంటావు, వండుతుంది వెళ్ళిపోతుంది. లేదా డబ్బిచ్చి కేర్ టేకర్నే పెట్టుకుంటావు. కేర్ టేకర్ అంతే. నీ మీద ఒక ఎమోషనల్ రిలేషన్ ఎక్కడ వస్తుంది ఆవిడకి? డబ్బు కోసం వచ్చింది, డబ్బుతోటే పెడుతుంది. ఆ డబ్బు వచ్చిందా లేదా చూసుకుంటూ వెళ్ళిపోతుంది. అంతేగాని అయ్యో నీకు బాగాలేదు, ఇంకో గంట ఎక్స్ట్రా ఉందాము, ఒక గంట ముందు వద్దాము, ఇన్ని ఆలోచనలు ఉండవు కదా వాళ్ళకి, ఉండవు. అందుకని డబ్బు కాదు, డబ్బు జీవితంలో ప్రధానమైందే, కానీ డబ్బే అన్నీ ఇవ్వదు. అనుబంధం, ఆత్మీయత, ఎమోషనల్ రిలేషన్ ఇలాంటివన్నీ హంబక్కంటారు, కానీ వీటికి ఉండే వాల్యూ ప్రపంచంలో మరి దేనికి లేదు. అలా బలగంగా 10 మంది మనుషులు ఉంటేనే ఒక ధైర్యం.
ఒక నిజమైన ఆస్తిని మనం వెంట వేసుకున్నాం. సంపాదించుకున్నట్టు. అంతేగాని ఇప్పుడు ఆస్తి కాదమ్మా. అది కాకపోతే ఇప్పుడు డబ్బుకి ప్రాధాన్యత వచ్చింది, మనం ఏం చేయలేము. అది ఈ మార్పు ఎప్పటికైనా మారుతుంది. ఎప్పటికైనా ఆ రియాలిటీని గుర్తించినప్పుడు మళ్ళీ జాయింట్ ఫ్యామిలీస్ వస్తాయి, మళ్ళీ ఆ బంధం అనుబంధం అన్నీ ఏర్పడతాయి, మళ్ళీ ఆ మమకారాలు ఏర్పడతాయి. మీకు నమ్మకం ఉందా అమ్మా ఇంకా మళ్ళీ వస్తుంది ఆ జనరేషన్? ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, అది 30 పట్టచ్చు, 50 ఏళ్ళు పట్టచ్చు. ఇప్పుడు సమాజం అనేది ఎప్పుడు ఇలా గుండ్రగా తిరుగుతూనే ఉంటుంది, ఉదయం సాయంత్రం తిరిగినట్టు. ఇప్పుడు ఈ ప్రయత్నం మొదలెట్టాం, ఇది కొన్నాళ్ళు నడుస్తుంది, ఇది సక్సెస్ కాలా, మళ్ళీ ఏదో కొత్తది వస్తుంది, ఇది బాగాలేదని మళ్ళీ దానికి పెడతాం. ఇప్పుడు తోడునేడా ఉంది, నేను నడుపుతున్నా, నేను మానేశాను అనుకో ఆగిపోతుందా? ఆగదు. అది మ్యాట్రిమోనియల్కి వెళ్తారు, ఏ దుర్గా ప్రసాద్ దగ్గరికి వెళ్తారు, అలా ఎక్కడికో అక్కడికి జనం వెళ్ళిపోతారు, ఆగదు. ఈ పొట్టి చేతుల జాకెట్ నుంచి పొడుగు చేతుల జాకెట్ నుంచి పొట్టి చేతులు ఫ్యాషన్లు ఎలా మారుతాయో అలాగా పరిస్థితిని బట్టి అన్నీ మారుతూనే ఉంటాయి. ఇవాళ ఉన్నది రేపు ఉంటుందని లేదు. ఇందులో ఒక నష్టం వచ్చినప్పుడు, ఇప్పుడు బాల్య వివాహాలు ఉన్నాయి, దానివల్ల నష్టం అంచేత కొంచెం పెద్ద అయ్యాక పెళ్ళి అన్నారు. అది చివరికి 30 ఏళ్ళైనా పెళ్లి చేసుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చేసాయి కదా. 30 ఏళ్ళైనా అసలు మాకు పెళ్ళి అక్కర్లేదు అంటున్నారు కదా. అంచేత అదేంటది సతీసాగమనం ఉంది, ఒకప్పటి దురాచారం అది. అప్పట్లో సతీసాగమనం చేశారు, దానివల్ల నష్టం వచ్చింది అని తెలియడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అప్పటి వరకు సతీసాగమనం జరిగింది, ఎంతోమంది ప్రాణాలు పోయాయి. అది పోయిన తర్వాత, అది తెలిసిన తర్వాత సతీసాగమనం దురాచారం అన్నారు, అది పట్టితే కేసు అన్నారు, నేరం అన్నారు, అది పోయింది ఇప్పుడు. అంచేత ఒక జరుగుతుంది. ఇప్పుడు తోడునీడ కూడా అంతే, కొన్నాళ్ళు జరుగుతుంది, కొన్నాళ్ళ తర్వాత దీనివల్ల ఏదో నష్టం వచ్చిందనుకో, ఇది బాగాలేదు అని రెండో దానికి జంప్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఇప్పుడు డైవర్స్ ఉన్నాయి, డైవర్స్ నడుస్తుంది, ఒక బెనిఫిట్ అది. అంటే నాకు అక్కర్లేకపోతే వాడితో జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు, నేను వాడికి డైవర్స్ ఇస్తే ఇంకో పెళ్లి చేసుకుంటా. దీనివల్ల ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు డైవర్స్ వల్ల ఈ నష్టం వస్తుంది అని ప్రజలు గుర్తించినప్పుడు డైవర్స్ మానేస్తారు. అది తెలియాలి కదా ప్రజలకి, ఆ అనుభవం అయితేనే కదా తెలుస్తుంది. అనుభవం అయ్యేదాకా అదే నడుస్తుంది. అనుభవం అయినాడు. ఇప్పుడు అమెరికా పంపించడాలు తగ్గిపోయాయి, నువ్వు విన్నావో లేదో. ఎందుకని? సీనియర్ సిటిజన్స్ పెరిగిపోతున్నారు, వీళ్ళని చూసుకునే వాళ్ళు ఉండట్లా, పిల్లలు అక్కడ ఉంటున్నారు, వాళ్ళు చిటికి మటికి రాలేరు, వాళ్ళకి వీళ్ళకి మధ్య స్ట్రగులు, గొడవలు, నువ్వు వస్తావా రావా అని వీళ్ళు, నేను రానని వాళ్ళు. అంచేత పెద్దవాళ్ళకి కూడా జ్ఞానోదయమై పిల్లల్ని ఫారెన్ పంపడమే మానేశారు. ఒకప్పుడు ఫారెన్ వెళ్తే చాలా క్రేజ్, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అంటే, అంచేత అలా పంపేవాళ్ళు. ఇప్పుడు దానివల్ల అనుభవం అయింది కాబట్టి నువ్వు నోరు నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది, ఇంకో 10 ఏళ్ళకి ఇంకా అవుతుంది. అలాగే ఏ విషయమైనా సరే సమాజం తనను తాను మార్చుకుంటూ వస్తుంది పరిస్థితిని బట్టి. ఆ పరిస్థితులు బాగా లేదు అన్నప్పుడు ఇంకో కొత్త ప్రయోజనం వచ్చినప్పుడు దాన్ని ట్రై చేస్తారు, అది బాగా లేనప్పుడు ఇంకోటి బాగా లేనప్పుడు ఇంకోటి, ఇలాగా సమాజంలో తిరుగుతూనే ఉంటాయి. ఓవరాల్గా చూసుకున్నా కూడా ఎంత డబ్బున్నా మన బాధను షేర్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా ఒక మనిషి ఉండాలి. ఆ మనిషి అనేది ఏ కాలంలో అయినా, అంటే ఇప్పుడు మారినాయి, సమాజం మారినాయి, ఎంత మారినాయి, నీ మనిషి అనేవాళ్ళు ఒకళ్ళు ఖచ్చితంగా అవసరం. అదే నిజమైన ఎవరికైనా సరే ఎంత కోటీశ్వరులకైనా సరే నానే మనిషి ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే నీ బాధని పంచుకోవడానికి, నీ కష్టసుఖాలు షేర్ చేసుకోవడానికి, కనీసం నువ్వు చెప్తే వినడానికి. చాలా మంది భర్తలు ఏమంటారంటే, నువ్వేమైనా అరుస్తావా తీరుస్తావా అని అడుగుతారు పెళ్ళాన్ని. నిజమే, ఆర్చి తీర్చలేకపోవచ్చు, దానికి కెపాసిటీ లేకపోతే కదా, కానీ నీకు నేనున్నానన్న ధైర్యం, నీ మనసులో బాధని చెప్పుకుంటే కొంత నీకు బరువు తగ్గుతుంది కదా, ఆ పనైనా చేయగలుగుతారు. అదే కొంచెం తెలివైన పెళ్ళామైతే ఏదైనా సలహా ఇవ్వగలుగుతుంది, నీకు నచ్చితే చేస్తావు, లేకపోతే లేదు. అందుకని నీకంటూ ఒక తోడు ఎప్పుడు ఏ కాలంలో అయినా అవసరమే, అది కాదనే హక్కు ఎవరికి. బంధాలు ఎక్కువగా ఎప్పుడు మనం ఉంచుకోవాలి, అట్లా నిలబెట్టుకోవాలి. అదే మన వాళ్ళు చెప్తారు చూడు, పోతే ఆ నలుగురు కావాలని, మోయడానికైనా నలుగురు కావాలంటారు కదా. అందుకని బంధం ఉంటేనే ఆ నలుగురు నీ కోసం వస్తారు, లేకపోతే ఎవరు రారు. మోయడానికి కూడా మనుషులను డబ్బెట్టుకు కొనుక్కోవాలి. నిలబెట్టుకోవడం అనేది ఆస్తి చాలా అవసరం, చాలా అవసరం. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.